నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, మనం గురు సంచారం అనగా జూన్ 2వ తారీఖు నుండి ఈ గురు సంచారం వల్ల వివాహ యోగం ఎలా ఉంటుంది ఒక్కొక్క రాశికి అని అయితే తెలియజేస్తూ వస్తున్నాము. సో ఇప్పుడు వచ్చేసి మనం కన్యా రాశి దగ్గర ఉన్నాం. ఈ కన్యా రాశి వారికి రాబోయే ఈ 6 నెలల్లో వివాహ యోగం ఉందా లేదా గురుగారు? ఒకవేళ ఎలాంటి అంటే ఆటంకాలు ఉన్నాయంటే కనుక పరిహారం కూడా తెలియజేయండి. ఖచ్చితంగా అండి. ద్వాదశ రాశుల్లో ఒకటి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకని కాదు, గ్రహాల యొక్క స్థితిగతుల ప్రకారంగా అవి వాటి పని అవి చేసుకుంటూ మారుతూ ఉంటాయి. అలా మారే తరుణంలో ఇప్పుడు ప్రజెంట్ అయితే కనుక ఎప్పుడో ఒకసారి మారేటువంటి గ్రహం, అతిపెద్ద గ్రహం అయినటువంటిది ఈ యొక్క గురు భగవానుడు. ఈ గురు భగవానుడు 3 మాసాల కోసం అని చెప్పేసి అని కర్కాటక రాశిలోకి రావడం జరుగుతుంది. అది జూన్ 2వ తారీఖు 2020 సంవత్సరంలో ఆరంభమవుతుంది. ఇది అక్టోబర్ 37వ తారీఖు వరకు కూడా కర్కాటక రాశిలో ఉండి తర్వాత సింహరాశిలోకి ఆరంభమవుతున్నాడు. ఇలా అడుగు వేసేటువంటి తరుణంలో గురువు కూర్చోడానికి 6 రోజులు పడుతుంది. స్థిరంగా కూర్చోడానికి తను ఒకేసారి కూర్చోడు. గురువు కూర్చోవాలి అంటే తను ఒక ప్లేస్ని చూసుకోవాలి. ఆ ప్లేస్లో స్థిరంగా ఒక బెడ్షీట్ వేసుకోవాలి, కార్బెట్ వేసుకోవాలి. ఆ కార్బెట్ సరిగా సెంటు కొట్టుకోవాలి. సెంటు కొట్టుకొని నీట్గా ఒక పేట వేసుకుంటాడు. పేట వేసుకుని కూర్చోడానికి 1 వారం రోజులు పడుతుంది. అలాగా ఈ జూన్ 2వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు కూర్చుంటూనే ఉంటాడు అతను. ఈ జూన్ 2 14వ తారీఖు కూర్చున్నప్పుడు రవి వస్తాడు. రవి భగవానుడు ఎంటర్ అవుతాడు. ఆ తర్వాత శుక్రుడు ఉన్నాడు. ఈ శుక్రుడు గురువుతో పాటే సంచారం చేస్తున్నాడు ఇప్పుడు ప్రజెంట్. ఈ సంచారం చేసేటప్పుడు కొన్ని రాసుల వారికి అయితే ప్రయోజనకరంగా ఉంటుంది. కొన్ని రాసులకి మిశ్రమ ఫలితాలు, శుభ ఫలితాలు ఇలాగా ఉంటాయి అన్నమాట. దాంట్లో ముఖ్యంగా ఏంటంటే కనుక కన్యారాశి. ఈ కన్యారాశి వారికి ఎట్లా ఉంటుందంటే మాటలతోనే బురిడి కొట్టించేటువంటి వ్యక్తిత్వం. అంటే ప్రతిదీ కూడా మాటలతోనే సాధించుకోవాలి, సంపాదించుకోవాలనే వ్యక్తిత్వం. డబ్బులు పెట్టుబడి పెట్టుకుంటేనే సంపాదించాలంటారు, కానీ చేతిలో నిలబడవు. చేతిలో నిలబడవు. వాళ్ళకి అధిపతి ఏంటంటే బుధుడు. ఇక్కడ 11వ స్థానంలో ఇప్పుడు గురువు వస్తున్నాడు. 11వ స్థానంలో గురువు అంటే మంచి లాభదాయకమే, ఇబ్బంది లేదు. 11వ స్థానంలో ఉన్నటువంటి ఏ గ్రహం అయినా సరే వీరికి లాభాన్ని ఇచ్చే పోతుంటుంది. కర్కాటక రాశిలో ఉన్నటువంటి గురువు వీళ్ళకి లాభాన్ని ఇస్తారు ముందు. అంటే ఆడపిల్ల తరపు నుంచి లాభం రావచ్చు, మగపిల్లల తరపు నుంచి లాభం రావచ్చు. కాబట్టి వచ్చేటువంటి వాళ్ళు వజ్ర వైడూరి మణి మాణిక్యాలే కాకుండా సారి కూడా తీసుకొచ్చిన అదృష్టం ఉంటుంది. అంటే ఇది విన్న తర్వాత కన్యారాశి వారు పెళ్ళి అయినా కూడా కాలేజీ చెప్పి చేసుకుంటారేమో ఒకవేళ ఆది ఉంది. అలా చేసుకోవడం తప్పు, అలా చేసుకోకూడదు. ఎందుకంటే ఆల్రెడీ పెళ్ళైన వారికి అయితే ఏదో రకంగా వారికి ఆస్తి అయితే కలిసి వస్తుంది ఖచ్చితంగా. గొడవల్లో ఉన్నటువంటి ఆస్తులు కావచ్చు, ఎక్కడైనా డబ్బులు ఇచ్చేసి అవి మర్చిపోయినా, ఇవ్వలేకపోయినా, అడగలేకపోయినా అవన్నీ కూడా వచ్చేటువంటి అదృష్టం. అంటే ఈ సంవత్సరంలోనే గురుగారు లేకపోతే నార్మల్గా? లేదండి, ఇది వచ్చేసి 16 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది ఇట్లాగా వీరికి అదృష్టం. ఈ అదృష్టాన్ని మాత్రం చేజార్చుకోరని నేను అనుకుంటున్నాను కన్యారాశి వారు. ఎందుకంటే వారు ఆల్రెడీ ఇంతకుముందు ఉన్నటువంటి అనుభవాలు ఉంటాయి కాబట్టి అందరికీ దాన ధర్మాలు అన్నీ చేసుకుంటూ వెళ్ళిపోయి ఉంటారు. ఇప్పుడు వరకు సంపాదించిన సాయంత్రానికి ఉండదు వీళ్ళకి. ఏదో వీళ్ళ దగ్గర కన్యారాశి వాళ్ళ దగ్గర డబ్బులు దాచిపెట్టేట్టుగా నేను చూడలేదండి. డబ్బు సంపాదిస్తారు. ఎదుటి వాళ్ళు వీళ్ళని అనుకుంటారు, బా ఎంత అదృష్టవంతులు వీళ్ళు, ఎంత అదృష్టం ఉంటే ఎంత సంపాదించుకుంటారు, తెలివితేటలో డబ్బు సంపాదించారు, మరి ఎక్కడ పెడుతున్నారు, ఏడ కొంటున్నారో, సింగపూర్లో మేళ కంటున్నారా, లేకపోతే దుబాయ్లో ఇంకేమైనా ఫ్లాట్ కొంటున్నారా ఏమని అనుకుంటారు. కానీ సాయంత్రానికి చూస్తే వీళ్ళ దగ్గర కాఫీ డబ్బులు ఉండవు. సంపాదించి దాన ధర్మం చేస్తుంటారు. అక్కలని, చెల్లెళ్ళని, బావలని, బావమతులని, ఇంట్లోని, కుటుంబాలని, ఇంకా వేరే తెలిసిన వాళ్ళు కూడా సహాయం చేసేవాళ్ళు ఉంటారు అనమాట. ఎవరి దగ్గరైనా సరే కన్యారాశి ఫ్రెండ్స్ కానీ, కన్యారాశి బంధువులు కానీ ఉన్నారంటే మాత్రం వాళ్ళని వదులుకోవద్దు. ఎందుకంటే వాళ్ళ వల్ల చెడు జరగదు, వాళ్ళ వలన ఎవరికైనా సరే మంచి జరుగుతుంది. కన్యారాశి వాళ్ళు అంటే ఒక మాట చెప్పండి, కొబ్బరి బండ లాంటి వాళ్ళు. కొబ్బరి బండ ఏం చేస్తుందండి, మనకి ఎప్పుడైనా వేడి చేసినా, మనకి ఆరోగ్య సమస్య వచ్చినా కూడా ముందుగా డాక్టర్ చెప్పినా, ఎవరు చెప్పినా కూడా సలహా ఏమి ఇస్తారంటే కొబ్బరి బండ తాగండి అని చెప్తారు. మనకి నీరసంగా ఉన్నా ఏం చేసినా కూడా ప్రతి మనిషి దగ్గర ఎవరు చెప్తారే, ఏం చెప్తారే అంటే ఏదన్నా మీరు అడగండి, ఇట్లా నీరసంగా ఉందంటే కొబ్బరి బండ తాగండి, బాగాలేదండి ఫీవర్గా ఉందండి కొబ్బరి బండ తాగండి. ప్రతిదానికి కూడా కొబ్బరి బండ అని చెప్తారు. ఫస్ట్గా వచ్చేటువంటి వైద్యంలో కొబ్బరి బొండ వస్తుంది. అలాంటి కొబ్బరి బొండ లాంటి వాళ్ళు కన్యారాశి వాళ్ళు. ఒక మాటలో చెప్పాలంటే మరి అలాంటి కన్యారాశి వాళ్ళని చేసుకోవడం ఎంత అదృష్టం ఉంటుందండి. చేసుకునే వాళ్ళు అదృష్టం, అది మామూలు అదృష్టం కాదండి. కన్యారాశి వాళ్ళని చేసుకుంటే జీవితంలో కాలు కింద పెట్టినవారు. కన్యారాశి వాళ్ళని చేసుకుంటే అదృష్టం అనేది ఎట్లా ఉంటుందంటే వజ్ర వైడూర్య మణిమాణిక్యాలు అవసరంలా టైంకి ఫుడ్ పెట్టేటువంటి వ్యక్తులు ఉంటారు. మోసం చేయరు, మోసపోతా తప్పితే మోసం చేయరు. కాబట్టి కన్యారాశి వాళ్ళని పెళ్లి చేసుకోవడం అనేది కలిసి వచ్చినటువంటి అదృష్టం అని చెప్పొచ్చు. ఏ రోజు ఏ పూర్వజన్మలో సుకృతమో తల్లిదండ్రులు చేసుకున్నటువంటి పుణ్యఫలం. అల్లుడు రావడం, కన్యారాశిలోంచి అల్లుడు రావడం అనేది పుణ్యఫలమే. కోడలు రావడం అనేది పుణ్యఫలమే. ఏ జన్మలో చేసుకుంటేనే కన్యారాశి వాళ్ళు అడుగు పెడతారు మన ఇంట్లోనూ. ఆ ఇల్లు సుఖ సంతోషాలతో ఎప్పుడు ఉంటుంది. ఖచ్చితంగా నమ్మొచ్చు వాళ్ళని. అలాంటి వాళ్ళు దొరికారంటే అదృష్టం. కాబట్టి ఎవరి జాతకంలో అయినా సరే, ఎవరి అదృష్టమైనా సరే, ఎవరి ఇంట్లో అయినా సరే కన్యారాశి వాళ్ళు ఉన్నారా, ఎవరి ఫ్రెండ్షిప్ లేని కన్యారాశి వాళ్ళు ఉన్నారా, వాళ్ళని మాత్రం కాపాడుకుంటూ ఉండండి. వాళ్ళ నుంచి మీకు ఎన్నో రకాలైనటువంటి అనుభవాలు మీకు వస్తాయి. కాబట్టి వాళ్ళు కూడా డబ్బు సంపాదించుకునే విషయం పక్కన పెడితే ఎలా అయినా సరే భార్యనైనా భర్తనైనా ఇబ్బంది పెట్టే వ్యక్తిత్వం వారికి ఉండదు. జాలిగుణం చూడటానికి చాలా గాంభీర్యంగా ఉంటారు, కానీ చాలా జాలిగుణం.
బోలాశంకర్ లాగా ఎప్పుడు వారు బాధపడుతూనే ఉంటారు, ఎదుటి వాళ్ళ గురించి కదా, ఎదుటి వాళ్ళ గురించి బాధపడుతూనే ఉంటారు. అలాంటిది ఈ యొక్క జూన్ 2వ తారీఖు నుంచి అక్టోబర్ 31వ తారీఖు వరకు కూడా కర్కాటక రాశిలో సంచరించేటువంటి గురు భగవానుడితో పాటు శుక్రుడు ఎవరైతే ఉన్నారో ఈ రెండింటి వలన, ఈ 2 గ్రహాల వలన వీరికి శుభదాయకం అని చెప్పొచ్చు. అన్ఎక్స్పెక్టెడ్గా పెళ్లిళ్ళు అవుతాయి, అనుకోకుండా పెళ్లిళ్ళు అవుతాయి. ఎక్కడో బంధుమిత్రులు పెళ్లికో, వివాహానికో, కార్యక్రమానికో, శుభకార్యానికి వెళ్తారు. ఏదో శుభకార్యానికి వెళ్ళేసి అక్కడే అమ్మాయిని చూడటం, తాళి కట్టేస్తారు అన్నమాట. అన్ఎక్స్పెక్టెడ్గా పెళ్లిళ్ళు అంటారు వీటిని. అసలు వీళ్ళు జీవితంలో అనుకోరు పెళ్లి అవుతుందని, అలాంటి వారికి పెళ్లి అయిపోతుంది. అమ్మాయిలు కూడా అట్లనే, ఇప్పుడు ఏదైనా కాలసర్పదోషం, నాగదోషం, కుజదోషం ఉండి పితృదోషాలు ఉంటే కూడా ఆ దోష పరిహారం చేసినప్పుడు కూడా పెళ్ళి అవ్వవు చాలా మంది కూడా. అలాంటి వాళ్ళకు కూడా పరిహారం నిమిత్తంగా 11వ స్థానంలో గురువుతో పాటు శుక్రుడు సంచారం చేస్తున్నారంటే అదృష్టం కన్యారాశి వాళ్ళకి అని చెప్పొచ్చు. 11వ స్థానంలో రావడం అనేది 16 సంవత్సరాలకి 16.5 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. అలాంటి అదృష్టము మామూలు విషయం కాదు కాబట్టి పెళ్ళిళ్ళు మాత్రం ఖచ్చితంగా అవుతాయి వీళ్ళకి. ఇక జూన్ 2వ తారీఖు నుంచి అక్టోబర్ 31వ తారీఖు లోపు కాలేదు అంటే మాత్రం మళ్ళీ ఆలస్యం అవుతుంది వీళ్ళకి. నేను సంపాదించుకోలేకపోయానండి, నిలదొక్కలేకపోయానండి, ఎంత చేసినా ముందుకెళ్ళట్లేదండి, నాకు ఎందుకు పెళ్లి ఆలోచన రావట్లేదండి, ఎవరు నా సంబంధాలు చూడట్లేదండి, ఇవన్నీ వదిలేయాలి. ఇవన్నీ వదిలేసి బాధ్యత, బంధము, ఆలోచన ఇట్లానే ఉండాలి, చెప్పే వెళ్ళాలి, చెప్పులు వేసుకుని వెళ్ళాలనే పద్ధతి ఇవన్నీ పక్కన పెట్టి ముందు పెళ్లి చేసుకోవాలి. ఇదొక్కటే మైండ్లో పెట్టుకోవాలి. సంపాదన ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు, అవకాశాలు ఎన్నో పోయి ఉంటాయి కన్యారాశి వాళ్ళకి, ఉన్నటువంటి అవకాశాలు ఎట్లయినా వస్తూ ఉంటాయి. కాబట్టి పెళ్లి చేసుకునే యోగ్యత, యోగము ఇప్పుడు ఉన్నది. ఈ 3 మాసాలు మాత్రం వదిలిపెట్టకూడదు. ఇలాంటిది పోయిందంటే మాత్రం మళ్ళీ అదృష్టమే రావాలనుకోవాలి. పెళ్లి యోగ్యత లేకున్నా పెళ్లి యోగ్యత ఉన్నట్టే. 11వ స్థానంలో గురువు, శుక్రుడు ఉన్నారు కాబట్టి పెళ్లి యోగ్యత ఉన్నట్టే. కాకపోతే మధ్యలో ఒక పానకుల పుడకలాగా వస్తారు. ఎట్లా అంటే కేతు ఉన్నాడు 12వ స్థానంలో. ఈ 12వ స్థానం సింహరాశిలో కేతు ఉన్నాడు. ఈ కేతు ఏం చేస్తాడంటే కనుక సంబంధాలు వచ్చినప్పటికీ కూడా ఏదో రకం పొల్లేస్తాడు. ఆ అబ్బాయి కంటూ కొంచెం ఆలోచించుకోండి అనగానే వాళ్ళు ఆలోచించుకోవాలి. కాబట్టి ఎక్కడైనా సరే పిల్లనిస్తాను వస్తే మాత్రం వద్దనొద్దు, ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలి, అదృష్టం కలిసి వస్తుంది. కాబట్టి అది ఒక అదృష్టం. కాబట్టి ఎన్నాళ్ళు వచ్చినా నాకేదో పితృదోషాలు ఉన్నాయంట, నాకేదో పూర్వకర్మ సుకృతం లేదంట, నాకేదో మా పెద్దవాళ్ళ కర్మలు ఉన్నాయంట, ఇవన్నీ కూడా ఈ 3 మాసాలు పటాపంచలైపోతాయి. పెళ్లి చేసుకోవచ్చు. ఈ అదృష్టాన్ని మాత్రం ఖచ్చితంగా కన్యారాశి వారు వదులుకోకూడదు, సద్వినియోగం చేసుకోవాలి, లేకంటే కాలు జారిపోయినట్టే. అలానే ఈ కన్యారాశి వారు పెళ్లి చేసుకోవాలి అనుకుంటే కనుక మొదటిగా వీరికి ఎఫ్ఐఆర్స్ లాంటివి ఉండకూడదు, అక్రమ సంబంధాలు ఉండకూడదు. ఆల్రెడీ పెళ్ళయింది, భార్యాభర్తలు దూరమయ్యారంటే దగ్గర అవడానికి కూడా పరిహారాలు ఇద్దాం. దూరమైంది కదా ఎట్లా అని చెప్పేసి అవకాశం దొరికింది పెళ్లి చూసుకునే దానికి వెళ్ళకూడదు. ఒక భార్య ఒక భర్త ఉంటేనే కన్యారాశి వాళ్ళే కలిసి వస్తుంది, లేకపోతే కన్యారాశి వాళ్ళే మోసపోతారు, కన్యారాశి వాళ్ళు ఒంటరైపోతారు. కాబట్టి ఒకటే భార్య ఒకరే భర్తగా ఉంటే కనుక ఖచ్చితంగా వారి జీవితం సుఖమయంగా అవుతుంది, సుఖ సంతోషాలతో ఉంటారు. దీంతోపాటు పెళ్ళైన తర్వాత పిల్లలు కూడా పుట్టేట అదృష్టం ఉంటుంది. కన్యారాశి వాళ్ళకి 18 నుంచి 22 సంవత్సరాల లోపు ఆడపిల్లలకి, 22 నుంచి 27 సంవత్సరాల లోపు మగపిల్లలకి పెళ్ళి అయ్యి ఉంటే అదృష్టం. ఇంకా దాటిందంటే మాత్రము 33 తర్వాత 33 నుంచి 35 సంవత్సరాల దాకా ఆగాల్సిందే ఆడపిల్లలైతే, 35 నుంచి 39 సంవత్సరాల వరకు ఆగాల్సిందే మగపిల్లలైతే. మధ్యలో అవకాశం వచ్చినా నిలబడరు, బలవంతంగా పెళ్లి చేసుకున్నా పెద్దగా నిలబడవు. 9 ముక్కులా ఉంటుంది సంసారం. కాబట్టి ఈ వయసులో ఉన్నటువంటి వారు నిలదొక్కోలేకపోయినా, జీవితంలో ముందుకెళ్ళలేకపోయినా వాళ్ళ తెలివితేటలు ఒక్కటి చాలు, వాళ్ళు బాగుపడడానికి, బ్రతకడించడానికి, వాళ్ళందరినీ కుటుంబాన్ని చూసుకోవడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి పెళ్ళి అనేది మాత్రం మొదటిగా చేసుకోవాలి. ఇక చేసుకోవాలనుకున్న వారికి ఇక్కడ మీరు ఏ రాశి వాళ్ళని చేసుకోవచ్చు. వీళ్ళకి లవ్ అనేది పక్కన పెడితే ఏ రాశి వాళ్ళని పెళ్లి చేసుకోవచ్చు అనేది మాత్రం చూసుకోవచ్చు. కంపాటబిలిటీ లేకున్నా సరే కన్యా రాశి వాళ్ళు చేసుకోవాల్సిన తులారాశి వాళ్ళని చేసుకోవచ్చు. 12వ స్థానం అయినప్పటికీ పర్వాలేదు, సింహరాశి వాళ్ళని చేసుకోవచ్చు. ఇద్దరు కొట్టుకుంటున్నా తిట్టుకుంటున్నా సంసారం ఇప్పుడు బాగుంటుంది, సుఖ సంతోషాలతో ముందుకెళ్తూ ఉంటారు. అయితే మిథున రాశి వారికి అట్రాక్షన్ బాగుంటుంది. మిథున రాశి వారిని పెళ్లి చేసుకున్నారంటే వీళ్ళ తెలివితేటలు, వీళ్ళ అమాయకత్వం. మిథున రాశి వారి అమాయకత్వం, వీరి యొక్క తెలివితేటలు, ఇద్దరికి కూల పడుకొని చేసుకుంటూ ఉంటే ఎదుటి వాళ్ళు కళ్ళు కొట్టుకుంటూ ఉంటారనమాట. ఇక వీళ్ళిద్దరికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకా వృషభ రాశి వారికి అదృష్టం ఉంటుంది. కన్యా రాశి వాళ్ళని చేసుకోవడం వల్ల వాళ్ళు అనుకున్నటువంటి కోరికలు, ఆశలు, ఏదైతే గోల్స్ ఉంటాయో అవన్నీ క్యాచ్ చేయగలుగుతారు, వారి అదృష్టం కలిసి వస్తుంది. ఇకపోతే వీరికి కుంభరాశి వాళ్ళని చేసుకోవచ్చు. కుంభరాశి వాళ్ళని చేసుకుంటే ఏకనాడి అంటారు. ఇద్దరికి కూడా ఒకటే గుణాలు ఉంటాయి. ఇక్కడ కష్టపడే తత్వం ఉంటుంది, అర్థం చేసుకునే గుణం ఉంటుంది. ఇప్పుడు సపోజ్ కుంభరాశి వాళ్ళు సినిమాకి వెళ్ళాలనుకున్నారు, కన్యా రాశి వాళ్ళు ఆటోమేటిక్గా సినిమాకి వెళ్దామని అడుగుతారు. వాళ్ళ మనసులో మాట వీరు చెప్పగలుగుతారు. అంటే ఇద్దరికి ఏకనాడి తత్వం అనమాట. అంటే కుంభరాశి
రాశి వాళ్ళని చేసుకుంటే జీవితకాలం కొట్టుకున్నా తిట్టుకున్నా కలిసి ఉంటారు. ఇక వీళ్ళు కంఫర్టబుల్ చెక్ చేసిన అవసరం లేదు. ఇక చివరిగా వీళ్ళకి ఏంటంటే మీనరాశి వాళ్ళని కూడా చేసుకోవచ్చు. మీనరాశి వాళ్ళని చేసుకుంటే వాడి జలతత్వం, వీరిది అగ్నితత్వం, వాయుతత్వం. కాబట్టి వీరి రెండు కూడా పాలు నీళ్ళ కలిసి ఉండే తత్వం అంటారు. మెజర్మెంట్ వేస్తే తప్పితే డిటెక్టివ్ ద్వారా కనిపెట్టడం తప్పితే వీళ్ళిద్దరి మధ్య గొడవ అయిందని కూడా ఎవరికి తెలియదు. లోపల తొడపాసం పెట్టుకుని వస్తారు, బయట మాత్రం నేను పౌడర్ రాస్తున్నాను చెప్తారు. అంత అన్యోన్యంగా ఉండేటువంటి జీవితాలు ఉంటాయి అనమాట. ఇక చివరిగా వీరికి ఏంటంటే కనుక కొట్టుకున్న తిట్టుకున్న అన్ని రకాల బాగుందంటే మకర రాశి. మకర రాశి వాళ్ళని కూడా వీరు పెళ్లి చేసుకోవచ్చు, వివాహం ఆడవచ్చు. ఇప్పుడు నేను చెప్పినటువంటి రాసుల్లో వారు ఎవరైనా వచ్చి ఉంటే కనుక స్త్రీ పురుషులు ఇద్దరు కూడా కన్యా రాశి వాళ్ళని చేసుకుంటే అదృష్టం వారికి కలిసి వస్తుంది, వీరికి కలిసి వస్తుంది. కాబట్టి ఎవరిని చేసుకున్నా కన్యారాశి వారికి అన్నా కూడా కన్యారాశి వారిని చేసుకుంటే ఎదుటి వారికి అదృష్టం కలిసి వస్తుంది. కాబట్టి వీరి దగ్గర కోట్లు లేకపోయినా వేట్లు లేకపోయినా ఏం లేకపోయినా వీళ్ళకు ఉన్నటువంటి ధైర్యము, మాట, పలుకుబడి, ప్రఖ్యాత, హోదా ఇవన్నీ వాళ్ళ పెట్టుబడులు. డబ్బు అవసరం లేదు, డబ్బు ఏదైనా సంపాదించుకోవచ్చు, కానీ డబ్బున్న వాళ్ళకి అవన్నీ ఉండవు. కానీ కన్యారాశి వాళ్ళకి ఒకటి ఉన్నటువంటి హోదా, డిగ్నిటీ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్, చాలా తక్కువ మందికి ఉంటాయి. ఇప్పుడు మన ప్రపంచంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కావచ్చు, బిజినెస్ మ్యాన్ కావచ్చు, ఉన్నతమైనటువంటి శిఖరాలు తాగినటువంటి అందరికీ కూడా వెనక ఒక గురువు ఉంటాడు, లేదా వెనక ఒక సలహాదారుడు ఉంటారు, వెనక ఒక పర్సనల్ సెక్రటరీ ఉంటారు, వెనక ఒక మేనేజర్ ఉంటారు, వెనక ఒక CEO ఉంటారు. వీళ్ళందరూ కూడా కన్యారాశి వాళ్ళే ఉంటారు. ఒక సలహాదారుడుగా ఉండేటువంటి రాజు కన్నా కూడా మంత్రి గొప్పవాడు, ఆ మంత్రి స్థానంలో కన్యారాశి వాళ్ళు ఉంటారు. మరి ఇంక వాళ్ళకి అంతకన్నా అదృష్టం ఏం కావాలి? కాబట్టి కన్యారాశి వారికి అదృష్టం అంటే కన్యారాశి వారిది కాదు, వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళకి అదృష్టం. కాబట్టి వాళ్ళని ఎప్పుడు కూడా చేజార్చుకోకూడదు. ఇకపోతే ఈ వివాహం అట్లనే కన్యారాశి వారికి పితృదోషాలు ఖచ్చితంగా ఉంటాయి. పితృదోషాలతో పాటు కుజదోషము, రాహుకేతు దోషం అయితే ఉంటుంది చాలా మందిలో. ఇక రాహుకేతు దోషం పోవాలి అనుకుంటే కనుక ఉలవలు 1 కిలో, సజ్జలు 1 కిలో, జొన్నలు 1 కిలో, అలానే గోధుమలు 1 కిలో, ఈ 5 రకాలు కూడా తీసుకొని మనం మంగళవారం లేదా బుధవారం రోజున మన వద్ద పెట్టుకొని పండుకోవాలి. మన దగ్గర పెట్టుకొని పనుకోవాలి. పనుకుని తెల్లవారు లేచిన తర్వాత వాటితో దిష్టి తీసేసుకొని అవి పారేటు నీటిలో కానీ ఎక్కడైనా సరే ఆలయాల వద్ద ఉండేటువంటి కోనేరులు అంటారు, కోనేరులు, చెరువులు, వాగులు ఉంటాయి కదా, అక్కడ వేసేసేయాలి. నాకున్నటువంటి పితృ దోషాలు, కాలసర్ప దోషాలు, ఇలా ఇంకా గ్రహ దోషాలు ఉన్నా, నా మీద చెడు క్రియలు జరిగినా కూడా వాటితో వెళ్ళిపోవాలని చెప్పేసి మనం కోరుకోవాలి. అలానే ఇంకా కూడా వీరికి అలా చేసిన తర్వాత కూడా వివాహం అట్లంటే కనుక దుర్గామాత వీరికి చాలా ఇష్టదైవంగా ఉంటుంది. దుర్గామాతకి పూజించడం, దక్షిణామూర్తికి అభిషేకం చేసుకోవడం. దక్షిణామూర్తి దొరకపోతే కనుక ఎక్కడైనా ఉంటే అక్కడ దక్షిణామూర్తి ఉండరు. కాబట్టి శివాలయంలో పంచామృత అభిషేకం చేసుకోవాలి. అలానే కేసరి గణపతి అని ఉంటుంది. కేసరి గణపతికి వీరికి దొరికితే కనుక అదృష్టం, లేకుంటే కనుక కేసరి గణపతి చిన్న అమ్ముతూ ఉంటారు గణపతి, అవి తెచ్చుకొని కనుక ఇంట్లో పూజించుకుంటూ ఉండాలి. పూజ అయిన తర్వాత ఎక్కడైనా నీటిలో స్వామివారిని నిమజ్జనం చేసుకుంటూ ఉండాలి. వినాయక స్వామివారు వీరికి చాలా మంచి చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క పరిహారం వీరైతే కేసరి గణపతికి అభిషేకం చేసుకుంటూ ఉంటే చాలా మంచి. స్త్రీ పురుషులు ఇరువురు చేసుకుంటే వీరికి పితృదోషాలు పోతాయి, కాలసర్ప దోషం పోతుంది. అలానే ఒక 3 శనివారాలు నల్ల నువ్వులు, నల్ల మినుములు తీసుకుని వెళ్ళి, నువ్వుల నూనె తీసుకుని వెళ్ళి శనీశ్వరునికి అభిషేకం చేసుకుంటూ ఉండాలి. అలానే బ్రాహ్మణోత్తమునికి బెల్లం, 1 కిలో బెల్లం కానీ చెరుకు రసం కానీ దానం చేస్తూ ఉండాలి. అభిషేకం చేసేటప్పుడు చెరుకు రసము, దానిమ్మ రసము, చపుట రసము, ఈ యొక్క బనానాస్ ఇవన్నీ కూడా స్వామివారికి అభిషేకం చేసుకుంటూ ఉంటే వీరికి ధనధాన్యాల ప్రాప్తి కలుగుతుంది. వచ్చేటువంటి అవకాశాలు కూడా దగ్గరికి వస్తాయి. అమ్మాయి కానీ అబ్బాయి కానీ కూడా పెళ్లి చేసుకోవాలనుకుంటే ముహూర్తాలు కూడా కుదురుతాయి. అన్ఎక్స్పెక్టెడ్గా పెళ్లి కూడా అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీరి మధ్యన కేతు ఎవరైతే ఉన్నారో ఆ కేతు పుల్లలేస్తారు. కాబట్టి ఆ పుల్లలు వేయకుండా ఉండాలి అనుకుంటే కనుక వీరు ఎక్కడైనా సరే వీరి సమీపంలో చెరువు, వాగుకుంట, ఏరు, సెలేరు, బ్రహ్మగుండాలు ఉంటే కనుక అక్కడ వీరు స్నానం ఆచరించేస్తే వీరికి అలాంటి దోషాలు ఏమైనా ఉంటే పోతాయి. అలానే పౌర్ణమి ఉంటుంది. ఈ పౌర్ణమి రోజున, పౌర్ణమి అంటే చంద్రుడికి నులిపోగు చేస్తే, నులిపోగు ఇచ్చినా కూడా చంద్రుడు మనకు వరం ఇస్తాడు. నులిపోగు దానం చేసినా చంద్రుడు వరం ఇస్తాడు. కాబట్టి మన ఒంటి మీద వేసుకున్నటువంటి బట్టలు ఏవైతే ఉన్నాయో అవి పౌర్ణమి రోజున పౌర్ణమికి నమస్కారం చేసుకుంటూ నాకంతా కుటుంబం బాగుండాలి, నేను బాగుండాలి, నేను ప్రశాంతంగా ఉండాలి, నాకు మంచి భార్య కావాలి, మంచి భర్త కావాలనుకునే వారు ఎవరైతే ఉన్నారో వారు చంద్రుడికి నమస్కారం చేసుకుంటూ నులిపోగంటే చిన్న దారం ఎక్కడో దగ్గర తీసి ఇలా విసిరేసి దండం పెట్టుకోవాలి. అలా చేస్తే మనకి అష్టైశ్వర ప్రాప్తి ఒకటే కాదండి, మనకి మంచి భార్య భర్త కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అలా విడిపోయిన వాళ్ళు కూడా కలిసేట అవకాశం ఉంటుంది. ఇంకా ఈ 3 మాసాల్లో స్వాతి నక్షత్రం రోజున భార్యాభర్తలు ఉంటారు. కన్యారాశి వారు పెళ్లి చేసుకున్న తర్వాత భార్యాభర్తలు అవుతారు. ఈ భార్యాభర్తలు విడిపోయినారు, ఏదో గొడవలు అవుతున్నాయి అనుకున్న వారికి కనుక ఈ 3 మాసాలు అక్టోబర్ 31వ తారీఖు లోపు కనుక ఈ భార్యాభర్తలు ఎవరైతే విడిపోయి ఉన్నారో వారి కన్యారాశి వారు ఏంటంటే కనుక వారు స్వాతి నక్షత్రం రోజున వర్షం పడితే అందులో ముక్కు వాచిపోయేలాగా, జలుబు చేసే సైనస్ వచ్చేలా కాదు, జస్ట్ ఒక 4 చుక్కలు పడ్డా చాలు వీరి మీద. అలాంటి వర్షం పడితే కనుక ఆ వర్షంలో వీళ్ళు తడవాలి. వర్షం పడితే వీరు అదృష్టం. మొక్కలు వీళ్ళ పొలం కూడా పంటలో వీళ్ళ పొలం మొలకలు వస్తాయి. ఆ భార్యాభర్తలు దగ్గర దానికి వర్షం పడింది అంటే వీరు ఖచ్చితంగా తడిస్తే కనుక వారు అదృష్టం, పంట పండినట్టేగా, నక్కతో దొక్కినట్టే.
ఇక వాళ్ళకి భార్య ఎంత దూరమైనా సరే, విడాకులు ఇచ్చినా సరే దగ్గరేది ఇది. భర్త ఎఫ్ఐఆర్స్ పెట్టుకొని విదేశాలకు వెళ్ళినా కూడా దగ్గరికి వచ్చేస్తాడు, నువ్వే కావాలని వచ్చేస్తాడు. ఇక వీరికి అదృష్టం పంట పండినట్టే. ఏది స్వాతి నక్షత్రం రోజున వర్షం పడితే తడిస్తే కనుక మరీ రోగం వచ్చేలా తడవకూడదు, జస్ట్ తడిస్తే కూడా వీరికి అదృష్టం పండినట్టే. ఇక వీరి జీవితంలో ఫిష్ తినకూడదు. ఫిష్ అనేది జీవితంలో తింటే వీరికి సంసారం ఎదికిరాదు, ముందుకెళ్ళదు. ఫిష్, ఫ్రాన్స్ లాంటి జీవితంలో తినకూడదు వీళ్ళు. ఇంకా వీరికి పచ్చపెసలు ఎప్పుడైనా దానం చేయడం కానీ, పచ్చపెసలు ఎప్పుడైనా గుడాలు చేసేసి రాముల వారి ఆలయంలో ఇచ్చినట్టుగా అయితే కనుక వీరికి మంచి అదృష్టం ఉంటుంది. వీరి చేతి అస్త్రాలు కూడా చాలా మంచిది ఉంటుందన్నమాట. కాబట్టి ఇలాంటి దానాలు చేసుకుంటూ ఉంటే వీరికి ఖచ్చితంగా పెళ్లి, వివాహం అనేది ఎక్కువగా అవుతుంది. కాబట్టి ఇంకా ఏదైనా సమస్య ఉందంటే వీరి మీద ఏదైనా చెడు క్రియలు చేయించండి. వీరికి ఉన్న తెలివితేటలు, వీరికి ఉన్నటువంటి యోగ్యత ఇవన్నీ కూడా చూసుకొని వీరి గ్రహయోగాలు అన్నీ బాగుంటాయి. వీరు ఎదగకూడదని చెప్పి బంధుమిత్రుల నుంచి వీరి మీద చేయించే చెడు క్రియలు ఉంటాయి. దానివల్ల కూడా వివాహం ఆగిపోతూ ఉంటుంది. సగంలో వివాహం ఆగిపోతే పేటల వ్యాప్తి ఇచ్చినటువంటి వివాహాలు కూడా ఆగిపోతూ ఉంటాయి. భార్య వద్ద దూరం అవడానికి మధ్యలో ఎవరో వచ్చి పొలలు వేస్తూ ఉంటారు. అలాంటివన్నీ అవుతున్నాయి అంటే కనుక ఖచ్చితంగా వారి మీద ఏదో జరుగుతుందని అర్థం. అది కావాలి అంటే కనుక పరిహారాలతో పోదు. అది ఖచ్చితంగా సంప్రదిస్తేనే దానికి ఒక పరిహారం సూచన అనేది కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఎట్లా ఉంటే కనుక ఖచ్చితంగా సంప్రదించాల్సిందే. తప్పకుండా గురుగారు. సో విన్నారు కదా, కన్యా రాశికి సంబంధించిన వివాహ యోగం గురించి అయితే తెలుసుకున్నాము. ఇంకా మీరు ఎవరైనా మీ పర్సనల్ చార్ట్ చూపించుకోవాలి అంటే స్క్రీన్ పైన స్క్రోల్ అయ్యే నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. ధన్యవాదాలు. నమస్కారం గురుగారు.